నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. చంద్రబాబు నివాసంలో కొనసాగుతున్న చర్చలు, సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల మంతనాలు. కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ మోసం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించామన్న రేవంత్. దేవుడి దగ్గరే ఇంత అవమానమా? యాదాద్రిలో డిప్యూటీ సీఎంకు అవమానం జరిగిందన్న బాల్క సుమన్. తెలంగాణపై బీజేపీ ఫోకస్, రేపు హైదరాబాద్ కు రానున్న అమిత్ షా. ఎలక్టోరల్ బాండ్ల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ, రేపట్లోగా వివరాలు ఇవ్వాలని ఎస్బీఐకి ఆదేశం. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ లోక్సభ పరిధిలోని ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై చర్చించారు. నల్గొండ లోక్సభ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. త్వరలోనే నల్గొండ లోక్సభ అభ్యర్థిత్వ ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం నల్గొండ లోక్సభ పరిధిలోని ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై చర్చించారు. నల్గొండ లోక్సభ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. త్వరలోనే నల్గొండ లోక్సభ అభ్యర్థి ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి, నల్గొండ లోక్సభ పరిధిలోని ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమైనట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమావేశం అవుతూ వస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై ముఖ్య నేతలతో చర్చించారు. ఇప్పటికే నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేస్తారని మొదట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో గుత్తా అమిత్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంతో నల్గొండ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నల్గొండ పార్లమెంటు ముఖ్య నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమై రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ మేరకు నల్గొండ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఒక 4 పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షార్ట్ లిస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ 4 పేర్లలో ఒకరిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ పార్లమెంట్ స్థానానికి తమ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతోంది. ఇక ఇప్పటికే అనేక పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిరోజు 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఇక రేపటి నుంచి రేపు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల శంఖారావును పూరించబోతోంది. కరీంనగర్ లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతుంది. ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగే ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై ప్రసంగించబోతున్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ గా ఉంటూ వస్తుంది. 2001లో బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత తొలి బహిరంగ సభ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లోనే
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించారు. అదే సెంటిమెంట్ ను ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ లోక్సభ ఎన్నికలకు ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి శ్రీకారం చుట్టబోతోంది. ప్రధానంగా మేడిగడ్డ పిల్లలు కుంగిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్ చేయకుండా తాత్సారం చేస్తోంది. గోదావరి జలాలు రైతులకు పంట పొలాలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది అనే నినాదంతో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి లోక్సభ ఎన్నికల శంకారావును కూడా అక్కడి నుంచే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూరించబోతున్నారు. సవిన్, మరి ఎప్పటి వరకు నల్గొండ లోక్సభ అభ్యర్థి ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది? ఏమైనా సమాచారం ఉందా? ఇప్పటికే 5 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇక నల్గొండ నేతలతోటి ముఖ్యంగా కేసీఆర్ కేవలం చర్చలు జరిపారు. ఒక 4 పేర్లను బీఆర్ఎస్ అధినేత నేతలకు వివరించారు. ఈ 4 పేర్లలో ఒకరి పేరును ఎంపిక చేస్తామంటూ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలకు కేసీఆర్ తెలిపారు. ఇక మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తులు జరుపుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ బీజేపీ పార్టీలోకి నేతలు వలసలు వెళ్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అందులో భాగంగానే ఎక్కడైతే నల్గొండ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడైతే అభ్యర్థుల ఎంపిక క్లిష్టతరంగా మారిందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలతో చర్చలు జరిపి అభ్యర్థుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసి వారిలో నుంచి ఒకరి పేరును ఎంపిక చేస్తామంటూ నేతలకు తెలియజేసిన పరిస్థితి మాకు కనపడుతుంది. నల్గొండ లోక్సభకు ముందుగా గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పేరును బీఆర్ఎస్ నేతలు ప్రతిపాదించారు. అందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం సమ్మతించారు. కానీ చివరి నిమిషంలో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు గుత్తా అమిత్ రెడ్డి పేరును వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసినా సహకరించారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి గుత్తా అమిత్ రెడ్డి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మరొక అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిని కూడా త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపిక చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సవిన్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బడుగు వర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీల అమల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సీఎం రేవంత్ ప్రారంభించారు. భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకుని పథకం ప్రారంభించామని సీఎం అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ 10 ఏళ్లు మోసం చేశారన్న సీఎం రేవంత్ పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని ఆరోపించారు. పది సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు, కొడుకు కోడలుంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడవంటారు అని పేదవాళ్ల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయింట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేసిండ్రు. అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకు కోడలు గాని బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. ఒక్కసారి కాదు, చెప్పిన కథనే మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు, 2 సార్లు 10 ఏళ్ళు
పదే పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, కొడుకు కోడలుంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు అని పేదవాళ్ల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయింట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు ఆలోచన చేసిండ్రు. అయ్యో, సొంతిళ్ల కల సాకారం కోసం 10 ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా పట్టాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజల బాధలు చూసే 6 గ్యారంటీలు ప్రకటించామన్న బట్టి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో పేదవాడికి సొంతులు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను 90 రోజుల్లోగా అమలు చేస్తున్నాం. మనందరికీ తెలిసిందే, గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఒక గది ఎక్కడ పనికొస్తుంది, 2 గదులు కావాలి, అల్లుడు వస్తే ఆడబడుకుంటాడో, బిడ్డ వస్తే ఆడబడుకుంటుందో, గోరెనాడ కట్టేయాల, బరెనాడ కట్టేయాలని అపహాస్యం చేసి అందరికీ మాటిచ్చి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన పాపాన పోయినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చింది, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తుందా చేయదా మేమేమో పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. వారందరికీ ఇక్కడి నుంచే సమాధానం చెప్తా ఉన్నాం. ఈరోజు మేము ప్రకటించినటువంటి గ్యారంటీలు మీకోసమో లేకపోతే మీ మెప్పు కోసమో మేము ప్రకటించలేదు. మేము చెప్పిందల్లా ఈ రాష్ట్ర ప్రజల బాధలను చూసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకుంటే నిధులు, నీళ్లు, నియామకాలన్నీ కూడా పక్కదారి పట్టిపోతా ఉన్నాయి. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా కేసీఆర్ మార్చారని మంత్రి పొంగులేటి అన్నారు. డబుల్ బెడ్రూమ్ పేరుతో పేదలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమమని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ బిడ్డల గుండె చప్పుడు ఏదైతే వారి చిరకాల స్వప్నం ఒక ఇల్లు కట్టుకోవాలి అని సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి గాని ఆనాడు కేబినెట్ లో ఉన్న మంత్రులు గాని వాగ్దానాలు చేయటమే తప్ప ఆచరణలో పెట్టింది ఎంత అనేది ఒక్కసారి మీకు ఇల్లు ఇస్తానని చెప్పిన ఇళ్లలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 5వ గ్యారంటీని మీకు మాటలతో కాకుండా చేతలతో ఇస్తున్న ప్రభుత్వం మీరు మనస్ఫూర్తిగా దీవించిన మీ ఇందిరమ్మ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 11 లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కట్టిన ఘనత ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వానిది. తెలంగాణ బిడ్డల గుండె చప్పుడు ఏదైతే వారి చిరకాల స్వప్నం ఒక ఇల్లు కట్టుకోవాలి అని సాధించుకున్న యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం రేవంత్, గీతా దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికారు.
సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయానికి వెళ్లారు. ఆలయ ఈవో వేద పండితులు పూర్ణకుమంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఉన్నారు. సీఎం భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నమః ఓం శ్రీరామాయ నమః ఓం రామాయ నమః ఓం శ్రీ యాదాద్రి టూర్కి సంబంధించి బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. దేవుడు సాక్షిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అవమానం జరిగిందన్న ఆయన ఈ అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్కను ట్విట్టర్ ట్యాగ్ చేశారు ప్రవీణ్ కుమార్. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సమయంలో అందరూ ఎత్తైన స్కూళ్లపై కూర్చోగా బట్టి తక్కువ ఎత్తులో కూర్చున్నారు. దీనిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దళిత నేత కావడంతో వివక్ష చూపించారని ఆరోపించారు. ఒకరు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే, మరొకరు అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ సలహాదారు. ఇద్దరు హేమా హేమీలే. వీరిద్దరిలో ఎవరికి పెద్దపీట వేయాలి, ప్రోటోకాల్ ఎలా పాటించాలన్నది కామారెడ్డిలోని అధికారులకు పెద్ద సమస్యగా మారింది. ఈ ఇద్దరితో కక్కలేక మింగలేక ఉన్న చెందంగా తయారైంది అధికారుల పరిస్థితి. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 4.53 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన 100 పడకల గదులు వార్డుల ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా ప్రోటోకాల్ సమస్యగా తయారైంది. శనివారం మధ్యాహ్నం ప్రారంభోత్సవం ఉండగా ఉదయం 11 గంటలకే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి వెళ్లారు. అనంతరం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు పేరు శిలా ఫలకంపై ఏ జీవో ప్రకారం పెట్టారు అని కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభోత్సవానికి జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలకు ఎందుకు ఆహ్వానం పలకలేదని ప్రశ్నించారు. కలెక్టర్ను జీవోలను చదివి వినిపించాలని కోరారు. అల్లవంగా నేనేదో కరప్టెడ్ ఎమ్మెల్యేని కాదు, క్యాలిక్యులేషన్ ఎమ్మెల్యేని కాదు, కలెక్షన్ కోసం బ్లాక్ మెయిలర్ని కాదు, ఎదుటోళ్ళని బెదిరించి పైసల కోసం తయారయ్యేటోని కాదు. నేను వెరీ సిన్సియర్. నేను రూపాయి దానం ఇచ్చటోని కానీ ₹1 తీసుకుంటాను కాదు. నేను ఎవరి దగ్గర చేయి చాపేటోని కాదు. నాకు అవసరం లేదు. ప్రోటోకాల్ వివాదం వస్తుందని ఊహించిన అధికారులు మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రారంభోత్సవం చేయించాలని చూశారని, అనుకోని కారణాల వల్ల అది కూడా రద్దయిందని వారు వివరణ ఇచ్చారు. ఆగ్రహించిన బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి తన నిరసన వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రోటోకాల్ తెలిసిన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రమణారెడ్డి మాట్లాడుతూ, నేను ఎవరి దగ్గర ₹1 ఆశించను, ఎవరు లంచం తీసుకున్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ స్వయంగా రిక్వెస్ట్ చేసినా తాను రాలేనని చెప్పి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రభుత్వ ఆసుపత్రి చేరుకున్నారు. షబ్బీర్ అలీతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు వారందరినీ ఆసుపత్రి గేటు వద్దే అడ్డుకున్నారు. షబ్బీర్ అలీతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నాయకులకు మాత్రమే ఆసుపత్రిలో లోపలికి అనుమతించారు. ఆసుపత్రి పై భాగంలో 4.53 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల గదులు, ఇతర వార్డులను షబ్బీర్ అలీ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రి జూపల్లి కృష్ణారావు రావాల్సి ఉన్న
ప్రభుత్వ కార్యక్రమంలో బిజీగా ఉండడం వల్ల ఆయన రాలేకపోయారని షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా ఆసుపత్రి 30 పడకలుగా ఉన్నప్పుడు తన హయాంలో పడకలను పెంచామన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అన్ని వస్తువులు అందుబాటులోకి వచ్చాయని వైద్యులు, వైద్య సిబ్బంది బాగా పనిచేసి ఆసుపత్రికి మంచి పేరు తేవాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. ప్రాణహిత చేవెళ్ల పనులు పూర్తి చేసేందుకు 200 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉందన్నారు. ఆ మొత్తాన్ని కేటాయించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మెడికల్ ఆసుపత్రి దోమకొండ 100 పడకల ఆసుపత్రిలో నిర్మాణం పూర్తి కాగానే కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని తెలిపారు. త్వరలోనే జిల్లా ఆసుపత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను తీసుకువస్తానని పేర్కొన్నారు. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఈరోజు కార్యక్రమం ఇచ్చిన తర్వాత అనుకోకుండా కొన్ని గవర్నమెంట్ కార్యక్రమాలు సడన్గా రావడం, ఆయన ఆ కార్యక్రమాలు బిజీ ఉండి షబీర్ భాయ్ మీరు కూడా వెళ్ళాలా, మీరు పోయి రండి అని చెప్తే మరి రేపో ఎల్లుండి ఎనీ టైం కోడ్ రావచ్చు. మళ్ళీ లేట్ అయితే ఈ కోడ్ వలన ప్రజలకు నష్టం కావద్దు అని ఆ ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా మాట్లాడితే, సార్ మరి కోడ్ అయితే ఇనాగ్రేషన్కు ఇబ్బంది అయితే 100 బెడ్ హాస్పిటల్ వట్టిగా పెట్టుకునడం మంచిది కాదేమో, ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే మేము ఆలోచించేసి ఈ 100 బెడ్ హాస్పిటల్కు ప్రారంభం చేయాలా. మా శీలపలకల పేర్లు ఇక మాకు 34-35 సంవత్సరాల నుంచి మంత్రిగా 10 ఇయర్స్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా, ఇప్పుడు బీసీ ఓబీసీ నేను మైనారిటీ డిపార్ట్మెంట్కు నేను అడ్వైజర్గా ఉండి ఇవాళ కూడా సీఎం గారితో మన డబుల్ కారిడార్ ది రోడ్డు మన కామారెడ్డి రోడే ప్రారంభం 5 o'clock ఉన్నా కానీ పుట్టిన ఊరికి ఉన్న ప్రేమ ఉంటుంది కదా. మొత్తానికి ప్రోటోకాల్ గొడవతో కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 100 పడకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. పోలీసులు భారీగా మోహరించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం అమరావతి పోరాటమని అన్నారు ఎంపీ రఘురామకృష్ణంరాజు. గుంటూరు జిల్లా తూలూరు రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన జగన్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మించే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని, మే 15 వరకు ఓపిక పడితే ఆ తర్వాత అమరావతి రాజధాని అవుతుందని అన్నారు ఎంపీ రఘురామకృష్ణ. ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాం. అదే ఇంకా 10 రోజులు పడుతుంది సర్వే. అదే మే 15 అని నేను అనుకుంటున్నా కౌంటింగ్. అది ఒక రకంగా నన్ను కొట్టిన రోజు, ఈ పోలీసులు నన్ను హింసించిన రోజు, జగన్మోహన్ రెడ్డి ఉన్మాదంగా చూసి ఆనందించిన రోజు, కాకతాళీయంగా మరి యాదృచ్ఛికంగా అదే రోజు కౌంటింగ్ అని చెప్పి కూడా నాకు తెలుస్తుంది. చూద్దాం. ఆ రోజు మనం సంక్రాంతి అనుకోండి, దీపావళి అనుకోండి, రాక్షసులు చచ్చిపోతే దీపావళి, నరకాసురుడు చచ్చిపోతే, అన్ని పండుగలు కలిపి ఆ మే 2-3 వారంలో మనకు తారీఖు వస్తుంది. ఆ మీటింగ్లో హైలైట్ ఏంటంటే అంబటి రాంబాబు గారు పచ్చి నిజం మాట్లాడారు. దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు జగన్మోహన్ రెడ్డి, వాడిని ఇంటికి పంపించేద్దామని చెప్పి మరి ఆయన రాత్రులు మాట్లాడుకునేది పుస్తకం బాగా చెప్పేసాడు. సో అంబటి రాంబాబు గారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తాను. ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాం. అదే ఇంకా 10 రోజులు పడుతుంది సర్వే. అదే మే SKV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.